హలో ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈ సెషన్లో రెసిడెంట్ ఫారిన్ కరెన్సీ ఆర్ఎఫ్సి అకౌంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు ఎన్ఆర్ఐకి సంబంధించి ఎన్ఆర్ఈ అకౌంట్, ఎన్ఆర్ఓ అకౌంట్, అలానే ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ 3 అకౌంట్స్ గురించి డిస్కస్ చేసాం. ఇది 4th టైప్ ఆఫ్ అకౌంట్ అనుకోవచ్చు. ఈ ఆర్ఎఫ్సి అకౌంట్ ఎవరైతే ఫారిన్ కంట్రీ నుంచి ఇండియాకి పర్మనెంట్గా మూవ్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఏదైతే మీ ఫారిన్ సేవింగ్స్ ఉంటాయి, యూఎస్డీలో కానివ్వండి, జీబీపీలో కానివ్వండి, యూరోలో కానివ్వండి, అదర్ కరెన్సీలో కానీ ఏదైతే మీ ఫారిన్ సేవింగ్స్ ఉంటాయో ఆ సేవింగ్స్ అన్నీ కూడా ఈ ఆర్ఎఫ్సి అకౌంట్కి మీరు మూవ్ చేసుకొని స్టిల్ ఫారిన్ కరెన్సీ మీదే మీరు ఇంట్రెస్ట్ కూడా ఇండియన్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా తీసుకోవచ్చు. అలానే ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే రూపీ డిప్రిషియేషన్ ఉంటుందో ఆ డిప్రిషియేషన్ నుంచి కూడా అవాయిడ్ చేసుకోవచ్చు అకౌంట్తో. ఈ సెషన్లో ముఖ్యంగా ఈ ఆర్ఎఫ్సి అకౌంట్ ఎలా యూజ్ఫుల్ అవుతుంది, ఎందుకు వాడుతుంటాము, అలానే ఏమేమి పర్మిసిబుల్ క్రెడిట్స్ ఉన్నాయి, ఏమేమి పర్మిసిబుల్ డెబిట్స్ ఉన్నాయి, రీపాట్రియేషన్ రూల్స్ ఎలా ఉంటాయి, ట్యాక్సేషన్ రూల్స్ దీని మీద ఎలా ఉంటాయి, జాయింట్ అకౌంట్ దీంట్లో ఓపెన్ చేయొచ్చా లేదా, అలానే ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ కూడా మనం డిస్కస్ చేస్తాం. అది కూడా ఫారిన్ కరెన్సీ సంబంధించిన అకౌంట్. దానికి అలానే ఈ ఆర్ఎఫ్సి అకౌంట్కి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. అలానే అదర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఈ ఆర్ఎఫ్సి అకౌంట్ ఎన్నాళ్ళు మెయింటైన్ చేయొచ్చు అన్న పాయింట్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ ఆర్ఎఫ్సి అకౌంట్ ముఖ్యంగా మీరు ఫారిన్ నుంచి వచ్చి ఇక్కడ రెసిడెంట్ అయిన తర్వాత ఓపెన్ చేస్తారు కాబట్టి మీ ఫారిన్ కరెన్సీ మెయింటైన్ చేసే అకౌంట్స్ కానీ, ఎన్ఆర్ఐ అకౌంట్స్ కానీ, లైక్ ఎన్ఆర్ఈ అకౌంట్ కానీ, అలానే ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్లో ఏదైతే బ్యాలెన్సెస్ ఉన్నాయో వాటిని మీరు ఈ ఆర్ఎఫ్సి అకౌంట్లోకి మూవ్ చేసుకోవచ్చు. అలానే ఇంకా అదర్ క్రెడిట్స్ చూసినట్టయితే ఏదైతే ఫారిన్ అసెట్స్ మీకు అక్కడ హౌస్ ప్రాపర్టీ ఉండొచ్చు, లేకుంటే అక్కడ షేర్స్ కానీ అదర్ ఈటీఎఫ్స్ కానీ ఉండొచ్చు, వాటిని మీరు సెల్ చేసిన తర్వాత వచ్చిన డాలర్స్ కానీ యూరోస్ కానీ ఏదైతే ఉన్నాయో ఆ అమౌంట్స్ కూడా ఈ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలానే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఓవర్సీస్ ఇన్కమ్ మీకు కంటిన్యూ అవుతుంది. లైక్ పెన్షన్ ఉండొచ్చు, ఆర్ఎల్స్ ఏదైనా మీ షేర్స్ మీద డివిడెండ్స్ వస్తూ ఉండొచ్చు, ఫారిన్ అకౌంట్ ఉంది మీకు దాని మీద ఇంట్రెస్ట్ వస్తూ ఉండొచ్చు. అలాంటి అమౌంట్స్ అన్నీ కూడా ఈ అకౌంట్లో మీరు క్రెడిట్ చేసుకోవచ్చు. అలానే ఏదైనా ఫారిన్ బ్యాంక్ చెక్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ అకౌంట్కి మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇంకా పర్మిసిబుల్ డెబిట్స్ ఏమున్నాయో చూసినట్టయితే మీరు ఫారిన్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ అకౌంట్లో ఉన్న ఫారిన్ కరెన్సీ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకొని ఫారిన్లో ప్రాపర్టీ కొనడం కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ చేయొచ్చు. ఇంకా ఎక్స్పెండిచర్ సైడ్ చూసినట్టయితే మీరు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయింది, ఫారిన్ వెళ్ళి ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అనుకోండి, వాటికి ఈ అకౌంట్ నుంచి వాడుకోవచ్చు. అలానే ఏమైనా ఫారిన్ టూర్స్ ప్లాన్ చేసుకున్నట్టయితే వాటికి వాడుకోవచ్చు. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి కిడ్స్ ఎడ్యుకేషన్. మీరు ఇక్కడికి వచ్చేసినా కూడా కిడ్స్ అక్కడ గ్రాడ్యుయేషన్ కానీ ఎంఎస్ కానీ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి యూజ్ చేయడానికి కూడా ఈ అకౌంట్ మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అలానే అదర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీరు ఇండియా మూవ్ అయ్యారు, కొన్నాళ్ళు రెసిడెంట్గా ఉన్నారు, మళ్ళీ 3-4 years తర్వాత అగైన్ ఫారిన్ కంట్రీ వెళ్ళారు, అక్కడ ఎన్ఆర్ఐ అయ్యారు. అలాంటప్పుడు మీ ఆర్ఎఫ్సి అకౌంట్లో ఉన్న ఫారిన్ కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎన్ఆర్ఈ అకౌంట్కి అలానే ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్స్కి మూవ్ బ్యాక్ చేసుకోవచ్చు. అలానే ఆర్ఎఫ్సి అకౌంట్ నుంచి ఇండియాలో ఉన్నప్పుడు లోకల్ పేమెంట్స్ ఏమైనా ఉన్నా కూడా మన అమౌంట్ విత్డ్రా చేసుకొని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుని యూజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. సో ఒక రకంగా ఆర్ఎఫ్సి అకౌంట్ మనకు ఒక బ్రిడ్జ్ లాగా యూజ్ అవుతుంది అనమాట ఫారిన్ కరెన్సీకి అలానే ఇండియన్ నీడ్స్కి. ఫారిన్ కరెన్సీ ఏదైతే ఉందో స్లోగా ఇండియాకి మూవ్ చేసుకుని దాన్ని ఇండియన్ అకౌంట్స్లోకి ట్రాన్సిషన్ చేసుకోవడానికి ఒక బ్రిడ్జ్ లాగా యూజ్ అవుతుంది. ఇంకా రీపాట్రియేషన్ రూల్స్ ఏమున్నాయి, మీరు ఏదైతే ఆర్ఎఫ్సి అకౌంట్లో ఉన్న ఫారిన్ కరెన్సీ ఉందో ఇన్ కేస్ వెనక్కి మీరు వన్స్ అగైన్ ఎన్ఆర్ఐ అయిన తర్వాత కానీ ఆర్ఎల్స్ ఫారిన్ కరెన్సీ ఫారిన్ కంట్రీలోకి వెనక్కి మూవ్ చేయాలనుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి లిమిట్స్ లేకుండా, అంటే ఎన్ఆర్ఓ అకౌంట్లో 1 million USD వరకు లిమిట్ ఉంటుంది. అలాంటి లిమిట్స్ లేకుండా ఆర్బీఐ పర్మిషన్ ఎట్లాంటివి లేకుండా కూడా ఎంత అమౌంట్ ఉన్నా కూడా ఆర్ఎఫ్సి అకౌంట్లో మీరు ఫారిన్కి వెనక్కి రీపాట్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఆర్ఎఫ్సి అకౌంట్ మనం జాయింట్ అకౌంట్ లాగా ఓపెన్ చేయొచ్చు, లేదా ఓపెన్ చేయొచ్చు రెసిడెంట్ వేరే రెసిడెంట్తో మనం జాయింట్ అకౌంట్ లాగా ఓపెన్ చేయొచ్చు. ఫార్మర్ అండ్ సర్వైవర్ బేసిస్తో ఇది వర్కౌట్ అవుతుంది. ఎవరైతే మెయిన్ అకౌంట్ హోల్డర్ ఉన్నారో వాళ్ళు బ్రతుకున్నంతకాలం వాళ్ళు ఆపరేట్ చేయడానికి అవుతుంది. మెయిన్ అకౌంట్ హోల్డర్ చనిపోయినట్టయితే దాని తర్వాత మాత్రమే సర్వైవర్కి రైట్స్ వెళ్తే అకౌంట్ ఆపరేట్ చేయడానికి. ఇంకా ఈ అకౌంట్స్కి సంబంధించిన మినిమం అండ్ మ్యాక్సిమం డిపాజిట్ పీరియడ్స్ ఎలా ఉన్నాయి, ఎంత ఇంట్రెస్ట్ రేట్లు వస్తున్నాయి చూసినట్టయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ వచ్చేసి 1 year నుంచి 3 years వరకు, మ్యాక్సిమం 3 years వరకు ఉంటే కొన్ని బ్యాంక్స్ 5 years వరకు కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇంక ఇంట్రెస్ట్ రేట్లు మేజర్ బ్యాంక్స్లో ఎలా ఉన్నాయో మనం చూసినట్టయితే 1 to 2 years పీరియడ్లో ఎస్బీఐ వచ్చేసి యూఎస్డీకి 4.8% ఆఫర్ చేస్తుంది, జీబీపీ వచ్చేసి 4.25, యూరో వచ్చేసి 2.75. ఇంక హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూఎస్డీకి 4%, జీబీపీకి 3.6, యూరోకి 1.9. ఇంకా ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి 3.85 యూఎస్డీకి, జీబీపీకి 4.1, యూరోకి 2.3.
ఇంకా యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి యూఎస్డీకి 4%, జీబీబీకి 4.25, యూరోకి 1.6% ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఫారిన్ కరెన్సీ మీద కూడా ఇండియన్ ఇంట్రెస్ట్ రేట్లు అంటే ఇండియన్ సేవింగ్ బ్యాంక్ ఉన్నంత ఇంట్రెస్ట్ రేట్ ఉండకపోయినప్పటికీ ఫారిన్ బ్యాంక్స్ కంటే కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లు ఈ అకౌంట్లో కూడా మీరు పొందవచ్చు. ఇంకా ట్యాక్స్ రూల్స్ చూసినట్టయితే ఇప్పుడు ఏదైతే ఈ ఆర్ఎఫ్సి అకౌంట్ ఇంట్రెస్ట్ మనం తీసుకుంటామో దాని మీద ఏమైనా ట్యాక్స్ పడుతుందా అని చూసినట్టయితే ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగానే ఫారిన్ నుంచి ఇండియాకి మూవ్ అయ్యే వాళ్ళు యూజ్ చేసుకునే అకౌంట్, రైట్? సో మీరు 2 to 3 years R&OR స్టేటస్లో ఉంటారు ఇండియాకి మూవ్ అయిన తర్వాత. ఆ స్టేటస్లో ఉన్న ఆ పీరియడ్లో ఏదైతే ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందో మీ డిపాజిట్స్ మీద దాని మీద ఎలాంటి ట్యాక్స్ ఉండదు, ఎలాంటి ట్యాక్స్ పే చేయడం అవసరం లేదు, ఎలాంటి టీడీఎస్ డిడక్ట్ చేయరు. వన్స్ R&OR స్టేటస్ ఎండ్ అయిన తర్వాత ఈ డిపాజిట్స్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ జనరేట్ అయినట్టయితే మీకు ఇక్కడ యాజ్ పర్ యువర్ ట్యాక్స్ ల్యాబ్ ఇండియాలో ట్యాక్స్ పే చేయాలి. సో ఈ ఆర్ఎఫ్సి అకౌంట్ మీరు ఎన్నాళ్ళు మెయింటైన్ చేయొచ్చు. సో వన్స్ మోస్ట్ ఆఫ్ ది మిస్కన్సెప్షన్ ఏంటంటే ఈ 3 years R&OR స్టేటస్ అవ్వగానే ఈ అకౌంట్ని క్లోజ్ చేసుకోవాలి అన్న మిస్కన్సెప్షన్ ఉంది. అలా ఏం లేదు, మీ లైఫ్ లాంగ్ కూడా ఈ అకౌంట్ని మీరు మెయింటైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 years తర్వాత మళ్ళీ మూవ్ బ్యాక్ అయ్యి యూఎస్ కానీ అదర్ ఫారిన్ కంట్రీ కానీ వెళ్తున్నారు అనుకోండి, తర్వాత ఎన్ఆర్ఐ అయ్యారు. సో అప్పటి వరకు కూడా ఈ అకౌంట్ని మీరు మెయింటైన్ చేయొచ్చు. అప్పుడు ఈ అకౌంట్లో ఏదైనా ఫారిన్ కరెన్సీ అప్పటి వరకు కూడా స్టిల్ ఫారిన్ కరెన్సీ మీరు కొంత మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, ఆ ఫారిన్ కరెన్సీ అయినప్పుడు ఎన్ఆర్ఈ అండ్ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్స్కి మూవ్ బ్యాక్ చేసుకోవచ్చు. ఇంకా ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసాం. దానికి ఈ ఆర్ఎఫ్సి అకౌంట్కి ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయి, కీ డిఫరెన్సెస్ ఏమన్నా అనేది చూద్దాం. ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ వచ్చేసి మీరు ఎన్ఆర్ఐ స్టేటస్ ఉన్నప్పుడు మాత్రమే ఓపెన్ చేయగలరు. వేరేస్ ఆర్ఎఫ్సి అకౌంట్ వచ్చేసి అట్లీస్ట్ 1 year మీరు ఎన్ఆర్ఐగా ఉండాలి. 1 year ఎన్ఆర్ఐగా ఉన్నట్టయితే ఈ ఆర్ఎఫ్సి అకౌంట్ మీరు ఓపెన్ చేయొచ్చు. ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ వచ్చేసి ఎన్ఆర్ఐగా కంటిన్యూ అవుతున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఈ ఆర్ఎఫ్సి అకౌంట్ వచ్చేసి ఎవరైతే ఇండియా మూవ్ అవుతున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంకా అకౌంట్ టైప్ వచ్చేసి ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ టర్మ్ డిపాజిట్ లాగా మాత్రమే యూజ్ అవుతుంది, సేవింగ్ అకౌంట్ లాగా యూజ్ అవ్వదు. ఈ ఆర్ఎఫ్సి అకౌంట్ వచ్చేసి సేవింగ్ అకౌంట్ లాగా, కరెంట్ అకౌంట్ లాగా డిపాజిట్ చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఇంట్రెస్ట్ మీద ట్యాక్సేషన్ చూసుకుంటే ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ మీద ఎట్లాంటి ట్యాక్స్ ఉండదు మీ డిపాజిట్స్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ మీద. వేరేస్ దీంట్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగానే R&OR స్టేటస్ ఉండగా ఎలాంటి ట్యాక్స్ ఉండదు, తర్వాత ట్యాక్సబుల్. సో ఇవి కీ డిఫరెన్సెస్ ఈ 2 అకౌంట్స్లో. ఇంకా ఓవరాల్గా ఆర్ఎఫ్సి అకౌంట్ మీరు చూసినట్టయితే ఎవరైతే ఇండియాకి మూవ్ అవుతాం అనుకుంటున్నారో, సో ఫారిన్ అసెట్స్ని కానీ ఫారిన్ మీ స్టాక్స్ని కానీ మ్యూచువల్ ఫండ్స్ని కానీ స్లోగా వాటిని సెల్ చేస్తూ దీంట్లోకి షిఫ్ట్ చేసుకుని తర్వాత ఇండియన్ బ్యాంక్స్లోకి స్లోగా ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ అకౌంట్ సంబంధించి. హోప్ మీకు నచ్చింది అనుకుంటా. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. అలానే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మేము ఎన్ఆర్ఐ రిలేటెడ్ టాపిక్స్ కీప్ ఆన్ కవర్ చేస్తుంటాం. అలానే ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించినవి కూడా కవర్ చేస్తుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.